హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. కొంచెము ఈ వీడియోని అడ్జస్ట్ చేసుకోవాలి. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇది సెల్ఫీ వీడియో చేస్తున్నాను. అయితే ఏంటంటే చాలామంది ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ కరెక్షన్స్ గురించి నన్ను అడుగుతున్నారు. సార్ మా 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 నేమ్లో ఫాల్ట్ ఉంది, మా ఫాదర్ నేమ్ తప్పుపడింది, మా మదర్ నేమ్ తప్పుపడింది, మా క్యాస్ట్ తప్పుపడింది అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ నాకు కమెంట్స్ అలాగనే వాట్సాప్ మెసేజ్ పెడుతున్నారు. ఇది ఎలా మేము కరెక్షన్ చేసుకోవాలి సార్, మా ఏ కోఆర్డినేటర్ కరెక్షన్ చేయట్లేదు, మా ఏ కోఆర్డినేటర్ అందుబాటులో లేరని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో అందరి కోసం కూడా అంటే ఒక వీడియో చేస్తున్నాను. అదేంటంటే అనెక్జర్. సో ఎవరికైనా సరే కరెక్షన్స్ ఉంటే నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, క్యాస్ట్ కానీ, ఇంకేదన్నా సరే మీడియం చేంజ్ కానీ, సబ్జెక్ట్ చేంజ్ కానీ, ఏ కరెక్షన్ ఉన్నా కూడా అది అనెక్జర్ 1 అనేది ఉంటుంది అన్నమాట. ఈ అనెక్జర్ 1 నేను ఏం చేస్తానంటే వాట్సాప్ గ్రూప్లో పెడతాను. మళ్ళీ చెప్తాను, చాలామంది నాకు వాట్సాప్ గ్రూప్ గురించి అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు నా ఛానల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదామంటే, వాట్సాప్ ఛానల్ జాయిన్ అవుతే నా నంబర్కి 7801075589కి మీరు వాట్సాప్ మెసేజ్ హాయ్ అని పెడితే నేను ఛానల్ లింక్ పంపిస్తున్నాను, అందులో మీరు జాయిన్ కావచ్చు. సో కరెక్షన్స్ ఎలా ఉంటాయంటే మీకు చూపిస్తాను చూడండి. ఒక స్టూడెంట్ చేసినాము. సో ఇది అనెక్జర్ 1 అంటారు దీన్ని. సో ఇది అనెక్జర్ 1. సో ఈ అనెక్జర్ 1లో ఏంటంటే నేము, ఫాదర్ నేము చూడండి. మీరు ఎక్కడైతే స్టడీ సెంటర్ ఉందో ఆ స్టడీ సెంటరు, ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే స్టడీ సెంటర్ తర్వాత మీ అడ్మిషన్ నంబరు, మీరు ఎగ్జామ్ ఫీజు కట్టిన రిసిప్ట్ నంబరు, అలాగే దీని తర్వాత ఏముంటుందంటే చేంజెస్. సో ఒకవేళ నేము, ఫాదర్ నేమ్ చేంజెస్ ఉంటే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి, ఉన్నదేంటి చేయాల్సింది ఏంటి అని చెప్పేసి. తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్లో మీడియం చేంజ్ ఉంటుంది. సో మీడియం చేంజ్, అలాగే ఇక్కడ మీకు సబ్జెక్ట్ చేంజ్ ఉంటుంది, అలాగే జెండర్ చేంజ్, క్యాస్ట్ చేంజ్, ఇవన్నీ తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసినాక మీ ఏఐ కోఆర్డినేటర్ సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏఐ కోఆర్డినేటర్ ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. సో ఇది ఏంటంటే అనెక్జర్ 1 అంటాం దీన్ని. సో ఈ అనెక్జర్ 1లో ఏంటంటే ఐఆమ్ ప్రొవైడింగ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ మై రిక్వెస్ట్ ఫర్ చేంజెస్ ఇన్ ద సబ్జెక్ట్, మీడియం, గ్రూప్ అండ్ ఫర్ కరెక్షన్స్ ఇన్ ద ఈఎన్ఆర్ ప్రిపేర్ ఫర్ టాస్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఈ అనెక్జర్ 1ని మీరు సబ్మిట్ చేయాలి. ఇదేంటంటే అటాచ్డ్ అయ్యేది ఏఏ కోఆర్డినేటర్, ఇది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మీరు సబ్మిట్ చేస్తే ఇది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ దగ్గర నుంచి మన స్టేట్ బోర్డుకి వెళ్ళేసి అక్కడ మీ చేంజెస్ జరుగుతాయి. అయితే నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నేము, ఫాదర్ నేము, మదర్ నేము, క్యాస్ట్, వీటికి జెండర్, మేల్కి ఫీమేల్ పడ్డా, ఫీమేల్కి మేల్ పడ్డా, వీటికి ఎటువంటి డీడీ అనేది ఉండదు. అంటే వీటికి మీరు డీడీ కట్టాల్సిన అవసరం లేదు. నంబర్ 1 పాయింట్. డీడీ దేనికి కట్టాలి? డీడీ దేనికి కట్టాలంటే ఒకవేళ మీరు ఒక సబ్జెక్ట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సిఈసిలో మీరు బిజినెస్ స్టడీస్ తీసుకున్నారు. ఇప్పుడు నాకు బిజినెస్ స్టడీస్ వద్దు, నేను బిజినెస్ స్టడీస్ బదులుగా నేను అకౌంట్స్ తీసుకుంటాను, లేకపోతే మాస్ కమ్యూనికేషన్ తీసుకుంటాను అని చెప్పి అనుకున్నప్పుడు దీనికి మీరు ఈ అనెక్జర్ 1కి మీరు ఏం చేయాలంటే 300 రూపాయల డీడీ కట్టాలి. ఓకేనా? ఆ తర్వాత చేంజ్ ఆఫ్ మీడియంకి కూడా మీరు ఖచ్చితంగా 300 రూపాయలు డీడీ కట్టాలి. అలాగే చేంజ్ ఆఫ్ గ్రూప్, అంటే ఇది గ్రూప్ అంటే ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ సిఈసి తీసుకున్నారు. నౌ యూ వాంట్ టు కన్వర్ట్ యువర్ గ్రూప్ ఫ్రమ్ సిఈసి టు హెచ్ఈసి, అప్పుడు కూడా 300-600 రూపాయలు డీడీ కట్టుకొని మీరు సబ్మిట్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ చేస్తున్నాయి. సో డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ మీరు చేంజ్ చేయాలని అనుకుంటే, అంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏమవుతుందంటే మీరు ఒరిజినల్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మీరు నేను ఈ అనెక్జర్ 1 పిల్లోడిది వాళ్ళ మదర్ నేమ్ తప్పుపడేది, దీనికి ప్రూఫ్ ఏం పెడుతున్నాం మనము? మన ఎస్ఎస్సి మెమో పెడుతున్నాం. సో ఎస్ఎస్సి మెమో చూసి దీని ప్రకారంగా కరెక్షన్స్ చేస్తారు. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అందరు కూడా కరెక్షన్స్ చేసుకోవడానికి. ఏది? ఈఎన్ఆర్ అంటే నేమ్, ఫాదర్ నేమ్, మీడియం చేంజ్ అన్ని చేంజ్ చేసుకోవడానికి. ఆ తర్వాత ముఖ్యంగా ఇంకోటి నెక్స్ట్ వీడియో చెప్తున్నది. సో ఇది కరెక్షన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియో. సో మీరు ఇక్కడ ఈ కరెక్షన్ వీడియోని మీరు చూడండి. అలాగే ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను ఈ అనెక్జర్ 1 ఏం చేస్తాను అంటే అనెక్జర్ 1 కాపీని నేను నా
మన వాట్సాప్ ఛానల్లో పెడతాను, అందులో మీరు డౌన్లోడ్ చేసుకొని రేపు మీరు వెంటనే రేపు మీరు దీన్ని జిరాక్స్ తీసుకొని మీ యొక్క సెంటర్లలో సబ్మిట్ చేయండి. ఇది రీకరెక్షన్ యొక్క సిచ్యువేషను, రీకరెక్షన్ యొక్క ప్రాబ్లమ్స్ తీర్చే అనెక్జర్ 1 సొల్యూషన్. సో అందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. దయచేసి నా వెల్ విషర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి ఏమని చెప్తున్నా అంటే, ఈ ఎడ్యుకేషనల్ ఛానల్ ఎంకరేజ్ చేయండి. మీరు ఒక 5-3 సబ్స్క్రైబ్ చేపిస్తే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతుందని చెప్పేసి అని కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ.